ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారికి జూలై 21, 22 ఈ తేదీలలో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందండి. మీరు అది కల్లో కూడా ఊహించని విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది. అలానే ఈ కన్యరాశి వారికి 12 సంవత్సరాల యొక్క శత్రువు కూడా దొరుకుతారు. అలానే ఈ కన్యరాశి వారి యొక్క జీవితంలో జూలై 21, 22 ఈ 2 తేదీల్లో ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకుని ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం. అలానే ఇద్దరి ఆడ మనుషులండి, ఒక మగ మనిషి ఈ కన్యరాశి వారి వెంట పడుతున్నారు. మరి వారి వెంట పడ్డానికి గల కారణాలు ఏంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలానే ఈ రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభర్మణాలు ఏంటి, అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిగా మనం కన్యరాశి వారి గురించి తెలుసుకోవాలి. వీరి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావాలు అని చెప్పుకోవాలండి. అందరితో అన్ని విషయాలు చేసుకోవడం వీరికి అసలు నచ్చదు. బయట వ్యక్తులకి ఎంతవరకు ఏ విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారండి. అన్ని విషయాలను బయట వ్యక్తులకి షేర్ చేసుకోవడం అనేది వీరికి నచ్చదు. అలానే వీరి మనసులో ఉన్న కొన్ని విషయాలను కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావాలు అని కూడా చెప్పుకోవచ్చు. అలానే వీరి యొక్క విషయాలను ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, అలానే ఇతర వ్యక్తులకి సంబంధించినవి ఎటువంటి విషయాలు కూడా అలానే సీక్రెట్గా ఉంచుతారండి. అంటే ముఖ్యంగా మనం కొంతమంది మనస్తత్వం చూస్తూ ఉంటామండి. వారికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలైనా సరే పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు. కానీ ఇతరుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ నలుగురికి 4 మాటలు జోడించేలా చెప్తారు. కానీ ఈ కన్యరాశి వారు అటువంటి స్వభావం కలవరు కాదండి. వీరి సొంత విషయాలు ఇతరులకు చెప్పరు. అలానే వేరే వాళ్ళ విషయాలు కూడా వీరి దగ్గర చాలా సీక్రెట్గా దాచిపెడతారండి. అలానే ఈ కన్యరాశి వారు చాలా తెలివైన వారు కూడా అండి. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అనేది చాలా కష్టమని కూడా చెప్పుకోవచ్చు. ఇతరులు ఏదైనా సరే ఒక విషయం చెప్తే దాంట్లో ఎంత నిజముందా లేదా అనేది కూడా తేలికగా కూడా గ్రహించగలుగుతారు. ఈ రాశి వారి యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయండి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వెదిగే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. భూములు ధరలు పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజున మీ జీవితం ఏంటంటే అద్భుతంగా ఉండబోతుందండి. వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకుల సమస్య ఉన్నప్పటికీ కూడా మీ జీవితం అనేది చాలా కూడా సాదాసీదిగా సాగుతూ ఉంటుంది. ఉద్యోగం పరంగా నీతిగా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వీరు తప్పులు చేసిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు అయితే చేయరండి. ఏం మాత్రం కూడా నిజాయితీని వదులుపెట్టుకోరనమాట. అలానే సిద్ధాంతాలకు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరి దగ్గర ఉండదు. మీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసమే జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి ఇదే కారణమవుతుంది. ఒక్కొక్కసారి అలాగే మీ జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది. ధనం అధికంగా ఉంటుంది, అలానే పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ కన్యరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మీ జీవితంలో 12 సంవత్సరాల యొక్క శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి, మీరు పనిచేసే చోటు కూడా ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోటు కూడా ఉండొచ్చు, మీ భాగస్వాములు కూడా ఉండొచ్చు, మీ కోరుకునే వ్యక్తులలో కూడా ఉన్నారండి, మీ బంధువులలో కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా వారిని మీరు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ కన్యరాశి వారి యొక్క మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అలానే ఉంటారు. వీరు కూడా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తున్నారు. కానీ వెనకాల కొంతమంది గోతులు తవ్వుతున్నారండి. వీరి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపడ్డాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. అంటే మీరు వెతుకుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారండి. మీ ఇల్లు కొంచెం మీరు మంచిగా డెకరేషన్ చాలు అండి, వారు తట్టుకోలేరండి. మీ చుట్టూ పక్కనే తిరుగుతూ ఉంటారు, కానీ మీ ముందే మాత్రం నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, కానీ మీ మీద కుళ్ళుకుంటూ ఉంటారండి. అనేక రకాల కుట్రలు కూడా పన్నుతూ ఉంటారు. ఎలాగైనా సరే మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి శత్రువు ఎవరో మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సందర్భం ద్వారా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా వారితో జాగ్రత్తలు తీసుకోవాలండి. వారితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం వచ్చినా సరే లేకపోయినా సరే వారికి ఒక గుణపాఠం వచ్చే విధంగా వారితో మీరు నడవాలి.
అయినా కానీ మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం వాళ్ళతో ఎటువంటి పరిస్థితులు కూడా షేర్ చేసుకోకూడదండి. ఒకవేళ మీరు షేర్ చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరే పెద్ద తప్పు చేసిన వారే అవుతారు. తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనం మనస్తత్వం చూస్తూ ఉంటామండి. ఏ విధంగా ఉంటుందంటే వారు మళ్ళీ ఇది వరకు మోసం చేస్తారని తెలిసినా సరే, వారు మనల్ని కీడు కోరుకునే వ్యక్తులు తెలిసినా సరే మళ్ళీ మళ్ళీ కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటాం. మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు అని అయినా సరే వాళ్ళని గుడ్డిగా నమ్ముతూ ఉంటాం, మారిపోయాలే అని. ఈ విధంగా కనుక మీరు ఆ తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పులు చేసిన వారే అవుతారు. కాబట్టి ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మవద్దండి. ఏదైనా సరే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడైనా సరే మీ ప్లానింగ్ ప్రణాళికను మాత్రం ఎవరితో కూడా చెప్పుకోకండి. అలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు మీరే సమస్యలు క్రియేట్ చేసుకున్న వారే అవుతారండి. మీ జీవితం మీరు చేతులతోనే నాశనం చేసుకున్న వారే అవుతారు. ఎందుకంటే మీరు ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించే ముందు ఒకరికి చెప్పడం వల్ల వారి వల్ల మీకు ఆ పని మధ్యలో ఆగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలలో కన్యరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జూలై 21, 22 ఈ 2 తేదీల్లో మీ జీవితానికి సంబంధించిన ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సందర్భం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరకు వచ్చి ఆ విషయం తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ 2 తేదీల్లో ఏదో ఒక సంఘటన ద్వారా ఒక సందర్భం ద్వారా అర్థం చేసుకునే అవకాశం అనేది మీకు వస్తుంది. అలానే ఇద్దరు వ్యక్తులండి, ఇద్దరి ఆడవాళ్ళు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకు తెలియదు. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజున వారి యొక్క ఆ సలహాల వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుందండి. ఏంటంటే కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని, మనతో స్నేహం చేయాలని, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, మనతో బంధాన్ని కొనసాగించాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారండి. వారి మూలంగా అయితే మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారుతుంది. కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వినే ఉంటారు. అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, ఇక నుంచి ఈ జూలై మాసం నుంచి మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే పెద్ద మార్పుకి కారణమవుతుంది. ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకొని వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు వ్యాపారస్తులైతే గనక వ్యాపారంలో మంచి మేలుకల గురించి కూడా వారు తెలియజేస్తారండి. వినియోగదారులు అయితే ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు బాగా సూచిస్తారు. అలానే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలానే ఉద్యోగస్తులకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయండి. ఇంటర్వ్యూలకి ఏ విధంగా అటెంప్ట్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు తెచ్చుకోవాలి, ఇటువంటి ఆసక్తికర విషయాలన్నిటి గురించి కూడా వారు పూర్తి అవగాహన వచ్చే విధంగా ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నట్టు చెప్పుకోవాలండి. అంటే కలిసిగట్టుగా ఒక్కసారిగా ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోకి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధమే ఉండదు. ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట కూడా ఉంటారు, ఒకరు ప్రయాణంలో మీకు పరిచయం కావచ్చు, మీ స్నేహితుల ద్వారా పరిచయం కావచ్చు, ఇలా ఎలాగైనా సరే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలో కూడా రావచ్చు, మీతో జీవిత భాగస్వామ్యరాగా కూడా రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి అయితే వస్తారని, కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి అయితే రాబోతున్నారని, వారి యొక్క సహకారాలు మీకు తోడుగా ఉంటాయని, అలానే మీ జీవితంలో సక్సెస్ను కూడా సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పవచ్చండి. అయితే మీ జాతకం ప్రకారం చూస్తే 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో కూడా ఖచ్చితంగా దొరుకుతారు. జూలై 21, 22 ఈ 2 తేదీల్లో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తెలియజేయడం అనేది అవుతుందండి. మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాంటి పరిస్థితి అనేది మీ కళ్ళ ఎదురుగా కనిపిస్తుంది. మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీకు పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నట్టు వ్యక్తులు ఎవరు, మీ దగ్గర మంచిగా నటిస్తున్న వ్యక్తులు ఎవరు అనేది ఒక సందర్భం ద్వారా మీకు అర్థమవుతుంది. ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుంది. ఈ విధంగా ఈ 2 తేదీలు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు వీలైనంతలో మీకు శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి.
అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలానే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం. గోమాతను గనక మీరు ఆరాధిస్తే గనక సకల దేవతలు మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారు. కాబట్టి గోమాతను ఖచ్చితంగా పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు. అనాథాశ్రమాలు ఉన్నటువంటి అనాథ పిల్లలకి కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఎవరికైనా సరే మీ శక్తి మేరకు ఏదైనా సరే మీ స్తోమతను బట్టి సహాయం కూడా చేయండి. దాని తాలూకు కూడా మీకు మీ కుటుంబంకి పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలానే ఈ రాశి వారికి జూలై 21 ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా రూపాయలు మీకు లభించబోతున్నాయండి. అపార ధనవంతులు కాబోతున్నారు. వెంటనే ఈ వీడియో చూడండి, మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వరిస్తుంది. ఈ పూర్తి అంశాలన్నీ కూడా పూర్తిగా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుందండి. కన్యరాశి వారు అందరూ కూడా కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉంటారండి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటామండి, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్న వారితోనే స్నేహం చేస్తూ ఉంటారు. అలానే దీనస్థితిలో ఉన్న వారితో కూడా స్నేహం చేయరు. కానీ ఈ కన్యరాశి వ్యక్తులు అటువంటి వ్యక్తులు కాదండి. ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు, వారిని గౌరవిస్తారు కూడా. ఎవరిని అవమానించడం కానీ, అవహేళన చేసి మాట్లాడడం కానీ, చిన్న చూపు చూడడం కానీ వీరికి అసలు నచ్చదండి. అలాంటి వాళ్ళన్నా కూడా వీరికి నచ్చదు. అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ కన్యరాశి జాతకులు. అలాగే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాలుగా శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలి అనుకుంటారో అది సాధించడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారండి. అంటే అపజయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం ఈ కన్యరాశి వారిలో మనకి కనిపించదు. వీతలో చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పుకోవాలండి. కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు. అలాంటి అవకాశాలు కూడా వీరి జీవితంలో జరిగి ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరో వ్యక్తికి సహాయం చేయకూడదు అనే ప్రయత్నం మాత్రం మానుకోరండి. అంటే నిరాశకు లోనై ఇతరులకు సహాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టరు. అంటే ఒకరు తప్పు చేశారు కదా అని, మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా అని, వారిని ఎంత మంచి స్థితిలోకి మనం తీసుకొచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకూడదు అనే ఆలోచన మాత్రం వీరికి ఉండదండి. అటువంటి మంచి లక్షణాలే ఈ రాశి వారిలో మనకి అధికంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజ అభిప్రాయాలు కూడా పొందుకుంటూ ఉంటారండి. అంటే వీళ్ళకి ఉన్నటువంటి ఈ మంచి లక్షణాల కారణంగానే ప్రజలందరూ కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. అందరినీ కూడా స్నేహితులుగా, బంధువులుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వీరిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. అయితే ఈ కన్యరాశి వారు స్వతంత్రమైన అభిప్రాయ కలవారుగా ఉంటారండి. అంటే ఏదైనా సరే వారు సొంతగా చేయాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అలానే సాంప్రదాయబద్ధమైన ఆలోచన కలవారుగా ఉంటారు. కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారండి. అయితే వీరికి విరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి. మీరు పనిచేసే చోట కూడా ఉండవచ్చు. మీ బంధువులు కూడా ఉన్నారు. కొంతమంది శత్రువులు ఉంటారండి. మీ చుట్టూనే దొరుకుతుంటారు, కానీ మీకు తెలియదు. మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు. అనేక రకాలుగా కుట్రలు పన్ని మళ్ళీ కిందకు తొక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో కూడా ఆ పరిస్థితులు ఈ విధంగా వస్తూ ఉంటాయి. అంటే మిమ్మల్ని వాళ్ళు కుళ్ళుకుంటూ మీ మీద ఏడుపు వల్ల మిమ్మల్ని ఎలాగైనా సరే, అంటే వాళ్ళు ఉన్న పరిస్థితిని చూసి మిమ్మల్ని మంచిగా ఉండే పొజిషన్ చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మీ సంతోషం చేసి ఓర్చలేకపోతున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని ఎంతైనా దిగదార్చడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక ఆటంకం అనేది మీకు ఎదుగుదలను కూడా ఆపేస్తుంది. దానికి కారణంగా ఏంటంటే మీకు అర్థం కావటం లేదు. మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి కారణం ఆ వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చండి. అంటే మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే మీరు పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. ఏదైనా సరే శుభకార్యం కానీ, ఒక వ్యాపారం కానీ, బిజినెస్ కానీ, ఏదైనా సరే ఒక ప్రణాళికను మీ పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. అలానే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఎదుగుతుంటే మంచి పొజిషన్లో ఉంటే చూసి ఓరవలేకపోతున్నారు. కుతంత్రాలు కూడా చేయవచ్చు. లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండడం మూలంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక మూలంగా అది ఒక నరదిష్టిగా మారి, ఏడుపుగా మారి, నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాలుగా సమస్యలు మీకు తెచ్చిపెట్టవచ్చు కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిదే. అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారో తెలుసుకుని మీరు ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమండి. ఎందుకంటే మీరు ఇంకా కూడా నా వాళ్ళే, మంచి వాళ్ళే అనుకొని మీ విషయాలన్నీ వారితో షేర్ చేసుకోవడం మీరు పొరపాటు చేసిన వాళ్ళే. ఎప్పుడు కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి భరోసాగా ఉండి షూరిటీ సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా
అంటే మాట ఇచ్చి అయ్యాక మాటను వాళ్ళు నెరవేర్చుకోవడం కోసం మీరు ఎన్నో విధాలుగా ఎన్నో రకాల శ్రమలు కూడా ఎదుర్కొన్నారు కూడా, ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు మీ సహాయాన్ని మర్చిపోతారు. అలాగే వీరికి కీడు కూడా తలపెడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది వరకు మీరు చాలా అవమానాలు పడ్డారు కూడా, ముఖ్యంగా ఆర్థిక సమస్య నుంచి ఆ ప్రభావం కారణంగా అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా మీ జీవితంలో వచ్చింది. మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా మీరు తప్పు చేయకపోయినా సరే తల వంచి ఉన్నారు. కానీ ఆ భగవంతుడి పైన విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్ష్యాల కాడ అదేవిధంగా కొనసాగిస్తూ వస్తున్నాయి. అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడండి. మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. జూలై 21 మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారండి. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అంటే వేప చెట్టు అండి. వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణాల కథలు కూడా వినే ఉంటారు. ముఖ్యంగా వేప చెట్టు లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం కూడా. రావి చెట్టును విష్ణుమూర్తిగా, వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తాం. అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది. వేప చెట్టులో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మనం వినియోగిస్తూ ఉంటామండి. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ జూలై 21వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో కనుక దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమలు చల్లండి. ఈ విధంగా ఒక చెమ్ముడు శుభ్రమైన నీటిని తీసుకుని వేప చెట్టు మొదట్లో పోసి ఆ నీటితో తడిచినటువంటి మట్టి ఉంటుంది కదండి, ఏదైతే ఆ మట్టి ఉంటుందో మీ నుదుటిన బొట్టుగా ధరించండి. ఆ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణ చేస్తూ ఓం లక్ష్మీదేవియో నమః, ఓం లక్ష్మీదేవియో నమః అనే మంత్రం కూడా పఠించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో పాటు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా మీ మనసులో ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నిటి గురించి కూడా చెప్పుకోండి. మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక చేసి నేతి దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయండి. జూలై 21వ తేదీ ఉదయం కానీ సాయంత్రం కానీ సమయంలో, సంధ్యా సమయం చాలా మంచిదండి. వీలు కుదిరితే కరెక్ట్గా 6 సమయంలో చేస్తే తదస్థ దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు. ఈ సమయంలో వేప చెట్టు మొదట్లో గనక దీపాన్ని వెలిగించడం వల్ల తదస్థ దేవతలు మీ మొరను ఆలకిస్తారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో పాటు మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి. కాబట్టి ఈ విధంగా జూలై 21వ తేదీ ఈ రోజున చేయండి. శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారండి. అలానే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి మాత్రం ధూపం, దీపం, నైవేద్యాలతో మాత్రం మర్చిపోకుండా ఆరాధించండి. మరెన్నో శుభ ఫలితాలు అయితే పొందుతారండి. ఆర్థికంగా పురోగతి కూడా సాధించగలుగుతారు. మీకు వీలైనంత వరకు కూడా మీ శక్తి వరకు కూడా దాన ధర్మాలు మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అపారమైన పుణ్య సంపద మీరు పొందుకుంటారు. కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలన్నిటి నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ప్రతి సమస్యకు కూడా మీరు చక్కగా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు మీరు మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కనుక మొదటిసారి చూసే వాళ్ళైతే కన్యరాశి వారు దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.